హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఫేస్ ప్యాక్ గురించి అండి. చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మెయిన్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు డెలివరీ తర్వాత హార్మోన్ చేంజెస్ లేదా అండ్ అలాగే వాటర్ చేంజెస్ వల్ల స్కిన్ ట్యాన్ అయిపోవడము, పింపుల్స్ రావడము అలా జరుగుతూ ఉంటుంది. అలాగే వర్కింగ్ ఉమెన్స్ వచ్చేసి ట్రావెలింగ్లో వచ్చే పొల్యూషన్, డస్ట్ వల్ల చర్మం అనేది పాడైతూ ఉంటుందండి. అలాంటి వారి కోసం అయితే ఒక చక్కని ఫేస్ ప్యాక్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫేస్ ప్యాక్. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయవచ్చు. అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ చక్కని ఫేస్ ప్యాక్ ఒకసారి తెచ్చి పెట్టుకుంటే దాదాపు 5 months వరకు ఈ ఫేస్ ప్యాక్ అనేది వస్తుందండి. దానికోసం ఏం లేదు, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే అండి. చూడండి, ఈ ఫేస్ ప్యాక్ ను ఫస్ట్ అప్లై చేసే ముందు, అప్లై చేసిన తర్వాత వచ్చేసి ఫైనల్ రిజల్ట్స్ చూడండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి 100% ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను. చాలా వర్క్ చేస్తుంది. దానికోసము గడ్డ పెరుగు అండి, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఈ గడ్డ పెరుగు వచ్చేసి స్కిన్ మాయిశ్చరైజ్ చేసింది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వచ్చేసి స్కిన్ యొక్క సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. గోపురం పసుపు వచ్చేసి స్కిన్ గ్లోన్ పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ ఫంగల్, వైరల్ గా కూడా పనిచేస్తుందండి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వచ్చేసి జారుడుగా తగినంత మోతాదులో తీసుకొని, గట్టిగా కాకుండా జారుడుగా పెరుగు, పసుపు, విటమిన్ ఈ క్యాప్సూల్ ఓన్లీ ఒకటి తీసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా అయితే ఉండకూడదు. ఇలా ఫేస్ ప్యాక్ తయారు చేసుకున్న తర్వాత స్కిన్ మీద కూడా డ్రై కాకుండా చూసుకోవాలండి. డ్రై కాకుండా తడిగా ఉండేటట్లుగానే ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకుంటూ దాదాపు 10 to 15 minutes వరకు మసాజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రబ్ అయితే చేయకూడదండి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది నాకు స్కిన్ కు పసుపు పడదు అని చెప్పేసి భయపడి అవాయిడ్ చేస్తూ ఉంటారు. స్కిన్ కు పసుపు పడదు అనేది ఏం లేదండి. దాన్ని వాడే టెక్నిక్ అనేది తెలిసి ఉండాలి. స్కిన్ పసుపును వచ్చేసి నీటితో కలిపి ఫేస్ కు పూసుకోవడం వల్ల స్కిన్ అనేది రఫ్ గా అవుతుంది. అదే పసుపును పాలలో లేదా పెరుగులో కలిపి పూసుకోవడం వల్ల స్కిన్ మాయిశ్చర్ అయ్యి స్కిన్ గ్లోగా అవ్వడమే కాకుండా పాలిష్ గా అవుతుందండి. ఇదే అండి టెక్నిక్ వచ్చేసి, ఓకేనా? కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో పసుపును మాత్రం అవాయిడ్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.